అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. హాయ్, ఐఎమ్ డాక్టర్ నాగశంకర్, న్యూరోసర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తికేయ హాస్పిటల్స్. సో ఈ రోజు మనము దసరా పర్వదినం సందర్భంగా మూలా నక్షత్రం పురస్కరించుకొని శ్రీ మహాసరస్వతి అవతారమ ఇక్కడ కన్యకామ్మవారి గుడిలో లొకేషన్ ఇది గంటలమ్మ చెట్టు వీధి, పట్నం బజార్, గుంటూరు. ఈ దేవాలయాన్ని నేను ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తుంటాను. దానికి కారణం ఏంటంటే, సో మనం ఈ దేవాలయంలోకి ఎంటర్ కాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ఫీల్ అవుతూ ఉంటాం. సో అందుకని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తుంటాం. దేవాలయానికి ప్రముఖ చరిత్ర ఉంది. దాదాపు 160 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం అనేది అమ్మవారిని ప్రతిష్ఠించారు. సో అప్పటి నుంచి కూడా భక్తుల నిరాజలను అందుకుంటూ ఉంది అమ్మవారు. మనం ఈ దసరా పండుగని నవరాత్రులు మరియు విజయదశమి కింద జరుపుకుంటాము. సో సాయంత్రం పూట ఎక్కువ అమ్మవారి శక్తి కలిగి ఉంటుంది కాబట్టి, సో సాయంత్రం కాల పూజకు చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. ఈ 9 రోజులు కూడా నవరాత్రుల కింద కన్సిడర్ చేస్తాము. ప్రతి ఒక్క రోజు కూడా అమ్మవారికి ఒక స్పెషల్ అలంకారం అనేది చేస్తూ ఉంటారు. ఒక ప్రత్యేక నైవేద్యము మరియు ప్రత్యేక అవతారం అనేది కూడా ఆ దేవాలయంలో వేస్తూ ఉంటారు. సో ఈ విజయదశమి అనగా సో చెడు మీద మంచి విజయాన్ని సాధించిన రోజు మనం విజయదశమి కింద జరుపుకుంటూ ఉంటాము. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఫ్రమ్ రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తికేయ హాస్పిటల్.